ఇంట్లో అందరూ కమ్మగా కడుపు నిండా తినేలా అచ్చం వీధి చివర బండి మీద చేసే ఫ్రైడ్ రైస్ని మనం ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. అది కూడా ఇంట్లో వాడే బియ్యంతోనే. స్పైసీగా పొడి పొడిగా ఉండే ఈ ఫ్రైడ్ రైస్ని చూసేద్దాం రండి. ఇలా ఒకసారి చేసి చూడండి, మీ పిల్లలు అడిగి మరీ చేయించుకుంటారు మీ చేత. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయిదేలా. స్టవ్ మంటని మీడియంలో పెట్టి కడాయిలో 3 స్పూన్ల నూనె వేస్తున్నాను. నేను 1/2 కేజీ కోసం ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి 4 కోడిగుడ్లు వేస్తున్నాను. కావాలనుకునేవారు మరో 1-2 గుడ్లని యాడ్ చేసుకోవచ్చు. అర నిమిషం పాటు కదపకుండా అలాగే ఉండనిచ్చి తర్వాత గుడ్లు పొడి పొడిగా అయ్యేలా గరిటెతో ఇలా కలుపుతున్నాను. పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకుంటున్నాను. ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీడియం సైజు 2 ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వేసాను. 4-5 పచ్చిమిర్చి తరుగు వేసుకున్నాను. ఈ 3 బాగా మిక్స్ అయ్యి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకున్నాను. దీనిలో 1 స్పూన్ జీలకర్రని, 2 రెబ్బల కరివేపాకు తరుగుని వేసి నెమ్మదిగా ఫ్రై చేస్తున్నాను. స్టవ్ మంటని సిమ్లో పెడితే ఎక్కువ టైం పడుతుంది, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. దగ్గరుండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 స్పూన్ల వరకు ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఏవైతే యాడ్ చేసామో అవన్నీ మరీ బ్రౌన్ కలర్ కాకుండా మధ్యస్థంగా ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర తరుగుని, 2 స్పూన్ల గరం మసాలా పొడిని, 2 స్పూన్ల కారాన్ని వేసి ఫ్రై చేశాను. ఇలా చేసుకోవటం వల్ల ఫ్రైడ్ రైస్ మంచి కలర్ వస్తుంది. ఉడికించి పక్కనున్న రైస్ని ఇప్పుడు వేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. కొన్ని టిప్స్తో అన్నం పొడి పొడిగా ఉండేలా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసి అన్నము ఎగ్ ఫ్రై బాగా కలుపుకుంటే అయిపోతుంది. వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ. సాల్ట్ని చివరిలో వేస్తేనే ఫ్రైడ్ రైస్ రుచి తెలుస్తుంది. కొత్తిమీరని లాస్ట్లో యాడ్ చేసుకుంటేనే నల్లగా అవ్వకుండా తినేటప్పుడు లీఫీగా ఉంటుంది. మీ పిల్లలకు ఇలా చేసి పెట్టేయండి, ఇక బయట ఫ్రైడ్ రైస్ అడగరు. ఇప్పుడు చేసిన ఇంట్లో అందరూ కమ్మగా తృప్తిగా తింటారు. కావాలనుకునేవారు సాల్ట్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. స్పైసీగా కమ్మగా ఉండే ఫ్రైడ్ రైస్ని మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం, మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారనుకోండి, నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.